కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని విమర్శించారు. ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేస్తున్నారని కాకాని అన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏదన్నా ఇబ్బందులు ఉంటే నేను పెంచిన 5 సంవత్సరాలు అనే మాట చెప్పలేకపో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఓట్లు వేయించుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాడు. నేను అధికారంలోకి వస్తే రాబోయే 5 సంవత్సరాల్లో పెంచను అని చెప్పాడు. కాబట్టి ఆ మాట నాలిక మడత పెట్టి నువ్వు పెంచావు కదా అంటే దానికి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే వాళ్ళని చూసి నవ్వాలనో ఏడవాలనో తెలియడం లేదు. మీరు పెంచారు కదా, మేము పెంచాము, మేము పెంచలేదని చెప్పలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, మేము పెంచమని చెప్పారు. ఇది నీ వాయిసా కాదా, లేకపోతే మళ్ళీ నా మీద కేసు పెట్టా. ప్రధాని కేసు పెడుతున్నారు కదా, చంద్రబాబు వాయిసా కాదా, చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా, ఎన్ని మీటింగ్లో చెప్పాడు ఈ మాట. కాబట్టి మీకు సిగ్గు శరము లజ్జ ఉంటుందని నేను అనుకోను. ఉంటే అయ్యా ఈ విధంగా మా నాయకుడు అన్నాడు, తప్పు జరిగిందని చెంపలేసుకోవాలి అంతే తప్ప వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు మేము వాళ్ళు పెంచలేదా అని అంటే మీకు ఏమైనా సిగ్గుందా మాట్లాడడానికి, శరం ఉందా? మీరు అసలు మనుషులేనా? మీరు మానవత్వం ఉంటే పెంచలని చెప్పాడా మా నాయకుడు, పెంచాము తప్పు చేసాము చెంపలేసుకుంటున్నాము క్షమాపణ చెప్పాల్సింది. మేము పెంచలేదు, ఆయన పెంచలేదా, మేము పెంచితేనే వచ్చిందంటే మీరు కూర్చారు కాబట్టి.